ఇది మాకు మాత్రం తప్పదండి. వీక్లీ ఒకసారి పోవాల్సిందే, కొనాల్సిందే. అది ఏదో కాదండి, ఇంటి సరుకులు, గ్రాసరీస్ అనమాట. ఇప్పుడు జర్మనీ సూపర్ మార్కెట్కి వచ్చాను నేను. ఇదే రెవే అనమాట. నా వీడియో ఎవరు చూడలేదో పోయి చూసేయండి, ఫుల్ లాంగ్ వీడియో ఉంటుంది. ఈ రోజు వచ్చి మనం వంటకు కావాల్సిన సామాన్యాలు అన్నీ మనం కొనుక్కుంటూ ఉంటామండి. ఇక్కడ వారానికి ఒకసారి మాత్రమే నేను కొంటా ఉంటాను. మీరు అందరూ చూసే ఉంటారు, ఎర్ర టమాటాలు చూసుంటారు, చిన్న టమాటాలు చూసారు. ఈ నల్ల టమాటాలు చూసారా, ఇదే మా ఫేమస్ అనమాట. దీంట్లో ఫుల్ యాంటీ ఆక్సైడ్స్ అన్ని బాగుంటుంది. ఇదన్నీ మంచిగా సలాడ్స్లో వాడుతూ ఉంటారు. ఇది మనకు తెలిసిందే వెల్లుల్లి, ఇది మనకు తెలిసిందే జింజరు. నాకు ఇంకేవే కావాలో అన్ని చకచక ఈ బుట్టలో తీసుకుంటానండి. ఈ బుట్టలో వేసుకునేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ఆల్రెడీ నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది క్యారెట్లు అనమాట. క్యారెట్లు కూడా మాకు చాలా రకాలు ఉంటాయి, సన్నవి, పెద్దవి, చిన్నవి అంతా. ఇవి కొంచెం మనం క్యారెట్ హల్వా కానీ మన బిర్యానీలో కానీ పులావ్లో కూడా వేసుకోవచ్చు. ఇవి చిక్కుట అండి, చాలా ఫేమస్ అనమాట ఈ అరటిపండ్లు మాత్రం. ఇక్కడ మనకు కార్బన్లు అవన్నీ ఏమి ఉండవు. నేను విటమిన్ సి కోసం ఆరెంజ్ తింటా ఉంటాను. అందరూ విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకుంటారు ఇమ్యూనిటీ కోసము. ఒక కివి, ఒక ఆరెంజ్ తినండి అండి, సెట్. దీనికన్నా మంచి విటమిన్ సి కావాలంటే మన జామకాయలు, కానీ మాకు జామకాయలు కాస్ట్లీ, అందువల్ల మేము ఆరెంజ్ కివీ తీసుకుంటాం. ఇండియాలో అయితే మనకు జామకాయలు 10 రూపాయలు 20 రూపాయలకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్క జామకాయ మాకు థాయిలాండ్ నుంచి వస్తుంది, లేకపోతే ఇండోనేషియా నుంచి వస్తుంది అనమాట. అది మనకు ఒక్కొక్కటి 8 యూరోస్, అంటే 800 అండి మాకు. అందువల్ల నేను మ్యాక్స్ అవి ఇగ్నోర్ చేస్తాను. ఇది మన పాలు అనమాట. నేను మాత్రం లాక్టోస్ ఫ్రీ తీసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఇది నేను ఫ్రెష్ మిల్క్ అంటారు. ఇది వచ్చి మనకు ఒక 1 మంత్ లోపల ఉంటుంది. ఇది చూసారా, నేను షేక్ అయిపోయినా అనమాట. మ్యాంగో చికెన్ బిర్యానీ అనమాట. ఖచ్చితంగా అండి, మ్యాంగో అంటే బిర్యానీ, చికెన్ బిర్యానీలో మన పచ్చి మామిడికాయ కానీ వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం వారేవా. నేను అది తెలిసి నేను రాజమండ్రిలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి తిన్నానండి. నేను గుర్తుంది, అంటే మా ఫ్రెండ్స్ది ఒక పెళ్ళికి వెళ్ళున్నాను. ఆ రిసెప్షన్లో నేను అక్కడ తిన్నానండి హైదరాబాద్లో. నాకు చాలా గుర్తు. కొంతమంది ఉలవచారు అవి కూడా చేస్తూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ పెట్టే ఇడ్లీలు అవే తిన్నాను, కానీ ఎప్పుడు పొట్ట తగ్గాలనుకున్నాను. అప్పటి నుంచి నా డైలీ రొటీన్ ఇది ఓట్స్ అనమాట. ఇక్కడ వచ్చి హ్యాఫర్ అంటారు. ఇది కొలన్ కంపెనీ, చాలా బాగుంటుంది. ఇది మాకు పెరుగులో కూడా ఇక్కడ మాకు అన్ని రకాలు ఉంటాయండి. గడ్డ పెరుగు కొంచెం తిక్కు, అంటే ఫ్యాట్స్ వేరీ ఉంటుంది. 3.5, 0.1 అటు రకరకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఇది వచ్చి ఫోల్కర్ టోస్ట్. మన ఓన్లీ వీట్ బ్రెడ్ దొరుకుతుంది. అప్పుడప్పుడు నాకు టైం లేదు అనుకుంటే బ్రెడ్, నా కర్రీ వీడియో చేశాను కదా, పొటాటో జుకీని, అది కూడా చూడండి. ఇది కొత్తగా అనిపించింది అనమాట. ఈ చిన్న బర్గర్ లాగా ఉండి డేట్స్ అనమాట. మస్ట్ ట్రై అండి, ఎక్సలెంట్ మాత్రం ఉంది. మీరు తినండి, మీరు ఇంకా కొనుక్కుంటా ఉంటారు. దీంట్లో 3 రకాలు ఉంటాయి అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా ఎగ్స్ కూడా మాకు స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంటుంది. చెత్తే కదా ఏముంది అని మనం ఎక్కడ పడితే ఆడ వేసినామంటే లక్షల్లో ఫైన్ కట్టుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని రకాల చెత్తలు డిఫరెంట్గా వేయాలా. బయో ఒకటి, కార్డ్బోర్డ్ ఒకటి, వేస్ట్ అంతా. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అండి. అయ్యో ఇటు పక్క మాత్రం పోవద్దండి. ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది లెంటిల్స్ది అనమాట. బిల్లింగ్కి వచ్చేసినాం ఫైనల్లీ. అట్లా చేరి నాకు ఒక 50 యూరోలు అవుతుందండి పర్ వీక్ అవుతుందండి. నాకు ఒక్కొక్కసారి 40 కూడా అవుతుంది, నా అదృష్టం బాగుంటే. లేకపోతే ఒక 50 యూరోస్ అవుతుంది. ఇది కామన్ అనమాట. అందరూ అనుకుంటా ఉంటారు, నీకేమబ్బా క్రిష్ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంటే, ఈ మూట మోసుకోపోయి కార్లో పెట్టి మళ్ళీ ఇంటికి పోయి ఆ మెట్లకి పోయే లోపల దోలు తీరిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.